స్వాగతం సుస్వాగతం. పారావీల్ మనం జైంట్ వీల్ గురించి విన్నాము, అలాగే స్పిన్ వీల్ గురించి విన్నాము. కానీ ఈ పారావీల్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే దానికన్నా ముందు మనకి కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలిసి ఉండాలి. హూ ఇస్ ఇట్ ఫర్? పబ్లిక్ ఆఫీస్ హోల్డర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్, కార్పొరేట్ స్ట్రాటజీస్, నాన్ ప్రాఫిట్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్స్, అంతేకాకుండా నాలాంటి సిటిజన్స్ కోసం అలాగే లోకల్ కమ్యూనిటీస్ కోసం కూడా ఈ పారావీల్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన యాప్ని తీసుకొస్తున్న మన కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ వారికి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ బిఫోర్ వీ మూవ్ ఆన్, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనే దానికి ఇక్కడ ఉండేటువంటి మీ అందరితో ఒక చిన్న ఇంటరాక్టివ్ సెషన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. మీరు రెడీగా ఉన్నారా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పడానికి? ఒకవేళ కనుక ఎలక్షన్స్ రేపే కనుక జరుగుతున్నట్టయితే వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాటర్స్ టు యు ఆల్ మోస్ట్? అంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? జాబ్సా, రోడ్సా, పెన్షన్సా? మన ముందుకి ఈ పారావీల్ని తీసుకొచ్చిన ద మ్యాన్ బిహైండ్ ద విజన్, ద వన్ హూ టర్న్ గ్రాస్ రూట్ సర్వే డేటా ఇంటూ నేషనల్ వైడ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. సో లెట్స్ వెల్కమ్ ద ఫౌండర్ ఆఫ్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అండ్ పారావీల్, మిస్టర్ కిరణ్ కొండేటి గారు. ఇప్పటి వరకు కంట్రీలో ఎనీ సర్వే కంపెనీ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదా సీఎం కానీ, అపోజిషన్ సీఎం కానీ, లేదా వాళ్ళకి పనిచేస్తున్నటువంటి స్ట్రాటజికల్ పార్ట్నర్ కానీ, దే విల్ రిక్వెస్ట్ టు డూ ఏ సర్వే. అయ్యా మాకు సర్వే చేసి పెట్టండి, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తానా, లేదా మళ్ళీ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయొచ్చా, లేదా నేను మళ్ళీ సీఎం అవ్వచ్చా, లేదా మళ్ళీ మా పార్టీ పుంజుకుంటుందా, లేదా మళ్ళీ మా క్యాండిడేట్స్ ఎవరైతే కరెక్టు ఎవరైతే రాంగ్, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో మన ముందుకు వస్తారు. మేబీ లాంగ్ టర్మ్గా ఒక పార్టీతోనో, ఒక వ్యక్తితోనో, ఒక క్యాండిడేట్తోనో, ఒక సీఎంతోనో అలైన్ అయిన తర్వాత తెలియకుండా మన మైండ్ సెట్ కూడా వాళ్ళకి దృక్పథంతో వాళ్ళు గెలిపించాలన్న ధోరణితో ఆలోచించడం వల్ల మేబీ మనం డీవియేట్ అవ్వడం, డైల్యూట్ అవ్వడం కుదిరేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కాకుండా మనం జెన్యున్గా ఇచ్చినప్పటికి కూడా లెట్స్ అస్యూమ్ ఒక పార్టీ అధినేతకి మనం కంప్లీట్గా 170 నియోజకవర్గాలు ఇచ్చామనుకోండి, ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నారని చెప్పినా మనం తెలిసిన అంత డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదే రిపోర్టు ఆ అధినేత ఆ ఎమ్మెల్యేకి పంపించరు. ఆబ్వియస్లీ కదండి, మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, కంటెస్ట్ చేయొద్దని ఏ లీడర్ డిసైడ్ చేసుకుంటారు? సో మీరు ఎడ్జ్లో ఉన్నారు, కొంచెం కష్టపడండి, కొంచెం కష్టపడితే గెలుస్తారంటారు. అంటే మనం జెన్యున్గా ఇచ్చినప్పటికీ కూడా అదే రిపోర్ట్ అక్కడికి వెళ్తుందని లేదు. సో ఈ గ్యాప్ నాకు కనపడింది. ఒకటి, మనం ఎక్కడో ఒక పార్టీ తలైన అయితే డైల్యూట్ అవుతాం కదా అనేది. రెండు, ప్రాపర్గా ఆ నెట్వర్క్లో ఉండట్లేదు అనేది. మూడు, ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నాం, జొమాటో ఆర్డర్ చేసుకుంటున్నాం, ఫుడ్ డెలివరీ అవుతుంది, లేదా మన క్యాబ్ కావాలంటే ఓలా కానీ ఊబర్ కానీ సర్వీస్ ఉన్నాయి. అలా ప్రతి ఫీల్డ్లో సర్వీస్ ఉన్నాయి. కానీ నాకు నా నియోజకవర్గం పట్ల తెలియాలంటే ఎలా తెలుసుకుంటాను? రేపు పొద్దున ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, లేదా సుమాగారు లాంటి వాళ్ళు, రాజీవ్ కనకాల లాంటి గారు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యే అవుదాం అనుకున్నారు. ఆ నియోజకవర్గం పట్ల ఎలా తెలుసుకోవాలి? అక్కడ డేటా ఎక్కడ పొందుపరచాలి? ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సో ఈ స్పేస్ని ఫిల్ చేద్దాం. ఇది హ్యూజ్ స్పేస్. మనకు ప్రపంచంలోనే పాలిటిక్స్ ఇస్ ద పవర్ఫుల్ పర్సన్స్, పవర్ఫుల్ పీపుల్ అనుకుంటాం. సో మరి అంత పవర్ఫుల్ పీపుల్ కావాల్సినటువంటి పవర్ఫుల్ డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్టే ఈ పారావీల్ అండి. సో థ్యాంక్ యూ. ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్ట్. సో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. రైట్గా పిచ్ చేస్తే ఇండియాలో వీఆర్ ఫస్ట్ మూవర్ ఈ కాన్సెప్ట్లో ముందుకు వస్తున్న వాళ్ళు. సో నేను ఒక ఎమ్మెల్యే కావచ్చు, నేను ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తిని కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, నాకు నా నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, నా నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా మండల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా విలేజ్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా క్యాస్ట్ వాళ్ళు, నా రిలీజియన్స్ వారు ఏ విధంగా ఉన్నారు, మేల్ ఎలా ఉన్నారు, ఫీమేల్ ఎలా ఉన్నారు, ఈ విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీలో 35 అంశాల్లో చేసి 100 పేజీల రిపోర్టు మేము తయారు చేసి దాన్ని డీటెయిల్గా మీకు 12వ తారీఖు paraveel.com అనే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది.